మరిగే నీటిలో ఇలా పిండి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మరిగే నీటిలో పిండితో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి 1.5 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా 1.5 కప్పుల నీళ్ళైతే వేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనిద్దాము. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ అంత నూనె, ఇలా 1 స్పూన్ అంత నూనె కూడా వేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. ఇలా కప్పు బియ్యం పిండిని అయితే వేసుకుందాము. ఇలా బియ్యం పిండి వేసేసుకొని మొత్తం కూడాను కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా మొత్తం కూడాను కలిపేసుకోవాలి. ఇది వెంటనే కలపాల్సిన పని, ఉండలైతే ఏమి కట్టదు, మనం నిదానమైన కలిపేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని మనకు కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనిద్దాము. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి అండి. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇలా ఈ విధంగా ప్లేట్ అయితే పెట్టేసుకొని అది చల్లగా అయ్యేలోపు ఇక్కడ వచ్చేసి వేరొక బౌల్ అయితే తీసుకొని అందులోకి 1/2 కప్పు మైదా పిండిని అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం ఉప్పు, ఇలా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కూడాను. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కొంచెం మెత్తగా పిండిని అయితే తడిపేసుకోవాలి. మీరు తీసుకున్న బియ్యం పిండిని బట్టి పిండి అనేది నానబెట్టేసుకోవాలి. చూడండి, మైదా పిండిని వచ్చేసి ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా ఈ విధంగా పిండిని కొంచెం మెత్తగానే తడిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా తడిపేసుకొని ఇప్పుడు పైన కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఇలా కొంచెం నూనె అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండిని. ఇలా నానబెట్టేసుకొని ఇంకా ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా నానబెట్టేసుకున్న పిండిని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మెత్తగా చేతితో బాగా సాఫ్ట్గా కలిపేసుకొని ముద్దలాగా చేసేసుకోవాలి. ఈ పిండిని వచ్చేసి ఇలా ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకొని అంతా కూడాను ఇలా ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా అయిపోతుంది పిండి వచ్చేసి. ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం మైదా పిండి నానబెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పిండిని అయితే తీసేసుకొని చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పిండి వచ్చేసి. ఇలా ఈ విధంగా తీసుకున్న పిండిని కొంచెం అయితే ఈ పిండి సైజ్ అంతా తీసేసుకొని ఇలా ఈ విధంగా రౌండ్గా చేసేసుకోవాలి. అంతా కూడాను పిండిని వచ్చేసి ఇలా ఈ విధంగా ఇలా కొంచెం కొంచెం పిండి అనేది తీసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పిండిని అయితే తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్ని విధంగా చేసి పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మనం మైదా నానబెట్టేసుకున్నాం కదా, ఈ మైదా పిండిని మళ్ళీ ఒకసారి చేతితో ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని అయితే తీసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం పిండి అనేది తీసేసుకొని ఇది కూడా ఇలా చేత్తో ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేత్తో ఈ విధంగా ఒత్తేసుకోవాలి. కొంచెం చేతికి మనకు అతుక్కోకుండా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా ఒత్తేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి మనం బియ్యం పిండిది చేసేసుకున్నాం కదా ఉంట, అలా ఇలా పెట్టేసుకొని ఇందులోకి ఇలా ఈ విధంగా అంతా మనం దగ్గరికి చుట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కూడాను దగ్గరికి అనేసుకొని ఇలా అంతా కూడాను ఒకసారి చేత్తో ఈ విధంగా రౌండ్గా అనేసుకోవాలి. ఇలా అనేసుకొని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా చేసి పెట్టుకున్నది ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. మరి కొంచెం ఈ విధంగా చేతికి నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా కొంచెం పిండి అనేది తీసేసుకోవాలి. ఇలా పిండి అనేది తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా చేత్తో ఈ విధంగా ఒత్తేసుకొని ఇలా ఈ పిండి ముద్దని ఇందులో పెట్టేసుకొని ఈ విధంగా అనేసుకోవడమే. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకొని
ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే కావాలో అన్ని విధంగా చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడిపిండి అయితే వేసుకొని ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. ఇలా ఒకసారి ఇలా పొడిపిండిలో డిప్ చేసేసుకొని ఇప్పుడు మనము చపాతీ కర్రతో ఇంకొత్తేసుకోవడమే నిదానంగా. ఇలా ఈ విధంగా రుద్దేసుకుంటే మనకి బియ్యం పిండితో రోటీలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. పొడిపిండి వేసుకుంటూ ఎటువంటి నూనె అవసరం లేదు మనకి కాల్చుకోవడానికి కూడాను. ఇలా ఈ విధంగా ఇంకా రుద్దేసుకోవడమే. మనకి ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవడమే చూడండి. ఇలా ఇంకా ఒత్తుకున్న రొట్టెల్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. అలాగే మరి కొంచెం పొడిపిండి అయితే వేసుకొని ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ కూడాను ఇదే విధంగా చేసేసుకోవడమే. ఇలా పొడిపిండిలో ఒకసారి ఇలా డిప్ చేసేసుకొని ఇలా ఒత్తేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి. అంతే టేస్టీగా కూడా ఉంటాయి. వెజ్ కానీ నాన్ వెజ్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ రొట్టెలు వచ్చేసి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో, చాలా అంటే చాలా బాగుంటాయి. మనం మైదా పిండి వేసుకోవడం వల్ల మనకి ఈ రొట్టెలు అనేది విరిగిపోకుండా సైడ్లకి చాలా నీట్గా వస్తాయి. ఇలాగే ఇంక అన్నీ కూడాను చేసేసుకోవడమే. ఇలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాను. పెన్నం వేడెక్కిన తర్వాత ఇందులోకి చేసి పెట్టుకున్న ఈ రొట్టెలు అయితే వేసేసుకోవాలి. వీటికి ఎటువంటి నూనె అవసరం లేదు. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకుంటే మనకు పూరీలు పొంగినట్టు చాలా బాగా పొంగుతాయి ఈ రొట్టెలు వచ్చేసి. చూసారు కదా, ఇలా రెండు వైపులా కూడాను బాగా కాల్చుకోవాలి. ఇది వెజ్లోకి కానీ నాన్ వెజ్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. బియ్యం పిండితో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా భలే ఉంటాయి. చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా ఈ విధంగా రెండు వైపులా ఇంకా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా వేసుకొని కాల్చుకోవడమే. ఇంకా చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయి మనకి. ఇలా రెండు వైపులా ఇంకా బాగా కాల్చుకుందాము. ఇంకా ఇలా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా కాల్చుకోవడమే. చూడండి పూరీలు పొంగినట్టు పొంగుతాయి మనకి ఇవి రోటీలు వచ్చేసి. పరాటాలు లేదా రోటీలు ఏదైనా అనుకోవచ్చు. అన్ని రోటీస్ కూడా రెడీ అయిపోయాయి. చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒక్కసారి ఇలా బియ్యం పిండితో కొత్తగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇలా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.